ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనం. ఇర్మీయా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని 2వ వచనం. ప్రవక్త అయిన ఇర్మీయాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మమునొద్ద నుండు బొండలో అతనిని వేయించెను. 3వ వచనం. మరునాడు పషూరు ఇర్మీయాను బొండలో నుండి విడిపింపగా ఇర్మీయా అతనితో ఇట్లనెను, యెహోవా నీకు పషూరను పేరు పెట్టడు గాని మాగోర్ మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టును. 4వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీకును నీ స్నేహితులకందరికిని నీవే భయకారణముగా ఉండునట్లు చేయుచున్నాను. నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు మరియు యూదా వారినందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును. అతడు వారిని చెరపట్టి బబులోనునకు తీసుకొని పోవును, ఖడ్గము చేత వారిని హతము చేయును. 5వ వచనం. ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభమంతయు దాని అమూల్య వస్తువులన్నీయు యూదారాజుల నిధులన్నీయు నేనప్పగింతును. వారి శత్రువుల చేతికే వాటిని అప్పగింతును. శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బొబులోనుకు తీసుకొని పోవుదురు. 6వ వచనం. పషూరు నీవును నీ ఇంట నివసించు వారందరూ చెరలోనికి పోవుదురు. నీవును నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనుకు వచ్చెదరు. అక్కడనే చనిపోయెదరు, అక్కడనే పాతిపెట్టబడెదరు. 7వ వచనం. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. 8వ వచనం. ఎలయనగా నేను పలుకునప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. 9వ వచనం. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి నేను ప్రకటింపను అని నేను అనుకొంటినా అది నా హృదయములో అగ్నివలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి ఓర్చి విసికియున్నాను, చెప్పక మానలేదు. 10వ వచనం. నలుదిక్కులా భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేము చాటింతుమనందురు. అతడొకవేళ చిక్కుపడును, అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకొందమని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టుకొని ఉన్నారు. 11వ వచనం. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడయ్యున్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూను మరువబడని నిత్య అవమానము పొందుదురు. 12వ వచనం. సైన్యములకు అధిపతివగు యెహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతును గాక. 13వ వచనం. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. 14వ వచనం. నేను పుట్టిన దినము శపింపబడునుగాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండునుగాక. 15వ వచనం. నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తుడగునుగాక. 16వ వచనం. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక. 17వ వచనం. యెహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపచేసిన పట్టణముల వలె ఆ మనుష్యుడు ఉండునుగాక. ఉదయమున ఆర్తధ్వనిని మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినునుగాక. 18వ వచనం. కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గడిచిపోవునట్లు నేనేలా గర్భములో నుండి వెడలి తిని.